నమస్తే వెల్కమ్ టు ZB9 న్యూస్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్ యాజమాన్లు పోగొట్టుకున్న దొంగలించబడిన సెల్ ఫోన్ల స్వాధీనంకు సంబంధించి సిపి ఆదేశాల మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్ నేతృత్వంలో రామగుండం కమిషనరేట్ సిసిఎస్ ఐటీ సెల్ బృందాలు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోగొట్టుకున్న దొంగలించబడిన సెల్ ఫోన్లు ఆచూకీ కనుగొని పోలీస్ స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ చేతుల మీదుగా సెల్ ఫోన్ యాజమాన్లకు అందజేశారు. ఈ సందర్భంగా సిపి సిఐఆర్ గురించి వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఎస్సీపీ రాఘవేంద్రరావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు మనకు ఇప్పుడు ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేని పని లేకుండా అయిపోయింది. ఏదైనా సెల్ ఫోన్కి మాట్లాడటం, ఏదైనా ఏ పని సెల్ ఫోన్ ద్వారా చేస్తుంది. అట్లాంటివి చాలా మంది సెల్ ఫోన్ దొంగతనాలు జరగడము కానీ, మిస్ కావడం కానీ, ఏదో రకంగా పోగొట్టుకోవడం జరుగుతుంది. చాలా వరకు 99% దొంగతనాలు జరుగుతున్నాయి. పోగొట్టుకోవడం అనేది 1-5% ఉంటుంది. ఇలా పోగొట్టుకున్న సెల్ ఫోన్లన్నీ ఇమ్మీడియట్గా సిఆర్ పోర్టల్లో మనం నమోదు చేస్తే వాటి ద్వారా ఇమ్మీడియట్గా బ్లాక్ చేయబడుతుంది. ఎవరైతే పోగొట్టుకున్న వాళ్ళు కానీ వాళ్ళ నుంచి ఇమ్మీడియట్గా ఈ పోర్టల్లో బ్లాక్ చేస్తే తీసుకున్నవాడు దాన్ని యూజ్ చేసుకోలేదు. అలాగే అది ఎవరి దగ్గర ఉందో మనము ట్రేస్ చేయడానికి పోలీస్కి మనకు టెక్నికల్గా మనం ట్రేస్ చేయొచ్చు. అలా ట్రేస్ చేసి పోగొట్టుకున్న సెల్ ఫోన్స్ని మనం సిఆర్ పోర్టల్లో మొత్తం టోటల్గా ఇది 19/4/2023 పోర్టల్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కమిషనర్ పరిధిలో ఇప్పటి వరకు 5280 సెల్ ఫోన్స్ పోగొట్టుకున్నారు జనాలు. దాని అందరినీ పోర్టల్లో నమోదు చేశారు, కొంత నమోదు చేయలేదు. ఇప్పటి వరకు మనము ఇంతకుముందు విడతలుగా రికవర్ చేసిన అన్నట్టుగా ఒక సైజబుల్ అమౌంట్ 100, 200, 300, 500 వరకు రికవరీ కాదని ఇక ఓ సెల్ ఫోన్ వాళ్ళకి యజమానులకు ఇవ్వడం జరిగే కార్యక్రమం పెట్టాము. దాంట్లో భాగంగానే 1538 సెల్ ఫోన్స్ ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా కొన్ని మా ఎఫర్ట్ చేయడం వల్ల మా ఆఫీసర్స్ అందరూ కానీ ఎంతపడి మంచిగా కానీ ఆ పోర్టల్లో కష్టపడి పనిచేయడం వల్ల మళ్ళీ 200 ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. వాటిని ఇప్పుడు యజమానులకి ఇవ్వడం జరుగుతుంది. సో నేను పబ్లిక్ చెప్పేది ఏంటంటే, సెల్ ఫోన్ ఎక్కడైనా మిస్ అయినా, మిస్ప్లేస్ అయినా, లేకపోతే దొంగతనం జరిగినా, ఎవరైనా బ్లాక్ వెళ్ళిపోయినా ఇమ్మీడియట్గా మీరు ఆ సిఆర్ పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క నెంబర్ని బ్లాక్ చేస్తే దాని నుంచి టెక్నికల్గా మీకు మీ డేటా కూడా ట్రాన్స్ఫర్ కాకుండా ఏ ప్రాబ్లం లేకుండా కంప్లీట్గా యూజ్ చేయకుండా బ్లాక్ చేస్తారు.